ఓకే, అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. ఈరోజు భారతదేశ నిజమైన జాతిపిత, మన భారత రాజ్యాంగ సృష్టికర్త, మనందరికీ మనిషి జీవితంలో పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ప్రతి ఒక్కరూ కుల మత భేదం ఏమీ లేకుండా అనుభవిస్తున్నటువంటి హక్కులని ప్రసాదించినటువంటి నిజమైన జాతిపిత అయినటువంటి మన యొక్క భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం బండ్లదొడ్డి గ్రామంలో ఈరోజు ఈ యొక్క పాఠశాలలో ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. మనము ఎందుకు ఇతని యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే ఈ యొక్క నివాళులు అర్పిస్తూ ఆయనకి ఒక మంచి ఆయన చేసినటువంటి గొప్ప విషయాల్ని ఒక రెండు విషయాల్ని పరిగణనలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మన భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సంభవించినప్పటికీ మనకి రాజ్యాంగం అంటూ ఏ రాజ్యాంగము లేదు. మనం పరిపాలించడానికి పరిపాలన దీక్ష మనకి ఎటువంటి హక్కులు అనేటివి లేవు. కావున మన భారతదేశానికి ఒక రాజ్యాంగం చాలా అవసరం అనే ఉద్దేశంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము రాజ్యాంగం రాయడానికి అనేక దేశాలు తిరుగుతున్నటువంటి తరుణంలో మన భారతదేశంలో అత్యంత పేద కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రస్తుతానికి ఎవరై కూడా అతను చదివినటువంటి గొప్ప చదువు ఈ భారతదేశంలో ఎవరు కూడా చదవకుండా అంత గొప్ప చదువు చదివి పేదరికానికి అనుభవించి కూడా గొప్ప చదువు చదివి ఈరోజు ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డటువంటి మన యొక్క మహాత్ముడు మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఎందుకంటే ప్రపంచ దేశాలు తిరిగి ఈయన ఉన్నత చదువులు చదివి ఈరోజు భారతదేశంలో కుల మత భేదం ఏమీ లేకుండా, మహిళలని పురుషులని ఏమీ లేకుండా, ప్రతి ఒక్కరికి జాతి కుల ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా హక్కులను కల్పిస్తూ ఈరోజు మనకి రాజ్యాంగంలో లిఖితపూర్వకంగా రాయడం జరిగింది. 1947 ఆగస్టు 15 నుంచి 1950 జనవరి 26 వరకు ఈ మధ్య కాలంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయంలో ఈ యొక్క రాజ్యాంగాన్ని ఆయన రాసి తనకు తానే సమర్పించుకున్నట్టు ఆ రోజు మన భారతదేశ ప్రజలమైన మేము మాకు ఈ హక్కులను అనుభవిస్తూ మేము రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటున్న ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని మనందరికీ కూడా హక్కులను ప్రసాదించినటువంటి నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ అనేది కూడా మనమందరూ కూడా గర్వంగా తెలియజేయాలని, ఆయన యొక్క చరిత్రని మనమందరూ కూడా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని, ఆయన యొక్క జయంతిని, వర్ధంతిని, రాజ్యాంగ దినోత్సవాన్ని వీటిని ఒక పండుగ, జాతీయ పండుగలాగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని, ఈరోజు సర్పంచ్ స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో మంచి మంచి పదవులు అనుభవిస్తున్నారంటే దీనికి ప్రధాన కారణము ఓటు. ఆ ఓటును ఆయుధాన్ని ప్రసాదించినటువంటి భగవంతుడు మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారు. ఇలా చెప్పుకుంటా పోతే సార్ గారి గురించి చాలా రోజులు చెప్పచ్చు, చాలా నెలలు చెప్పచ్చు. అటువంటి గొప్ప వ్యక్తి మన భారతదేశంలో ఎవరున్నారంటే, ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలని ఈ గ్రామ ప్రజలు కావచ్చు, ఈ ట్రైబల్ హాస్టల్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, అటువంటి మేధాశక్తిని వీళ్ళు ఆదర్శంగా తీసుకొని గొప్పగా చదువుకొని ఉన్నతమైనటువంటి లక్ష్యాల వైపు అడుగులు వేస్తూ ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని బాగా ఎదగాలని, ఆర్థికంగా సామాజికంగా డెవలప్మెంట్ అవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతం సాధిస్తూ వారి యొక్క గౌరవ మర్యాదను సంపాదించుకోవాలని ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ బండ్లదొడ్డి పాఠశాలకు అన్ని సహాయ సహకారాలు, ఈరోజు ఇక్కడ అంబేద్కర్ ఫోటో కూడా లేదు ఈ యొక్క పాఠశాలలో, అంబేద్కర్ ఫోటోను కూడా మిత్ర బృందంతో కలిసి కూడా ఈరోజు అంబేద్కర్ చిత్రపటము, అదేవిధంగా ఈరోజు ఆయనకి ఘన నివాళులు కూడా ఈరోజు అర్పించడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క మీడియా మిత్రులకి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరలా ఎక్కువ చేయాలని, ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఆర్థిక సామాజికంగా డెవలప్మెంట్ అయ్యి ఒక మంచి లక్ష్యాన్ని చేకూరాలనే ఉద్దేశంతో కోరుకుంటూ జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్. థాంక్యూ.